నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం డిసెంబర్ 22, 2024 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈ రోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:32, సూర్యాస్తమయం సాయంత్రం 5:41. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిర బహుళ సప్తమి. సప్తమి తిథి డిసెంబర్ 21, శనివారం మధ్యాహ్నం 1:41 నుండి డిసెంబర్ 22 ఆదివారం మధ్యాహ్నం 3:13 వరకు సప్తమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మార్గశిర బహుళ అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పుబ్బ. పుబ్బ నక్షత్రం డిసెంబర్ 22 ఆదివారం ఉదయం 7:41 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి సింహరాశి. ఆదివారం మధ్యాహ్నం 12:56 వరకు ఉంటుంది. తదుపరి కన్యా రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం ఆయుష్మాన్ సాయంత్రం 6:59 వరకు ఉంటుంది. తదుపరి సౌభాగ్య. కరణం భవ మధ్యాహ్నం 2:34 వరకు. తదుపరి బాలవ రేపు తెల్లవారితే అనగా సోమవారం తెల్లవారితే 3:50 వరకు. తదుపరి కౌలువ తైతల. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 3:34 నుండి సాయంత్రం 5:19 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:51 నుండి సాయంత్రం 4:35 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:54 నుండి సాయంత్రం 4:12 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:09 నుండి తెల్లవారితే 5:57 వరకు. అమృత గడియలు తెల్లవారితే 2:05 నుండి తెల్లవారితే 3:49 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, ద్రోణాచార్యుని భార్య పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి మీ ప్రశ్న అయితే అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, పద్మవ్యూహం పన్నినవాడు ఎవరు? దీనికి జవాబు సి ద్రోణుడు అండి. కరెక్ట్గా అందరూ సమాధానం చెప్పారు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లల్ని అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు జాతీయ గణిత దినోత్సవం అండి. శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా మనం జాతీయ గణిత దినోత్సవం అనేది జరుపుకుంటాము. అదేవిధంగా చాలామంది వాళ్ళు పిల్లలు అంటే డేట్ టైం ఇచ్చేసి నాకు గుడ్ ఆర్ బ్యాడ్, మంచిదా లేదా అని పుట్టడం అనేది అడుగుతున్నారు. కానీ వాళ్ళు ఉదయం పుట్టారా, సాయంత్రం పుట్టారా, లేదా నెల ఏంటి, రోజు ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వట్లేదండి ఇన్ఫర్మేషన్ అనేది. మీరు కరెక్ట్గా ఇస్తేనే నేను మీకు రిప్లై అనేది ఇవ్వగలుగుతాను. అది గమనించండి ఎవరైనా నాకు కామెంట్ చేసేటప్పుడు తప్పకుండా. అదేవిధంగా ఎవరైనా తమ డౌట్ నావనియని ఇంకే ప్రశ్నైనా మీరు కామెంట్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి కామెంట్ చేయాలంటే మీ ప్రశ్న కిందే మరలా మీరు ప్రశ్న అడిగినట్లయితే నేను చూసుకునేటప్పుడు నాకు కనిపించేదండి ఇక్కడ వైటీ స్టూడియోలో. మీరు మరలా న్యూ వీడియో ఏదైతే ఉంటుందో దాని కింద మళ్ళీ మీ డౌట్ని కానీ అడిగినట్లయితే నాకు తెలుస్తుంది అన్నమాట. ఒకసారి గమనించగల అంటే 2-3 సార్లు మీరు క్వశ్చన్ చేసిన వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే అలాగా
గమనించండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి, గోధుమ రాయి వేయడానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళటానికి, అదేవిధంగా పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, మరియు పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి మరియు శంకుస్థాపన చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరియు అద్దె ఇంట్లో దిగడానికి, లేదా షాపులు ఓపెనింగ్ చేయాలన్నా, లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా ఈరోజు చాలా మంచిది. మరియు ఎలక్ట్రానిక్ సామాన్లు కొనుగోలు చేయడానికి లేదా ఓపెనింగ్ చేయడానికైనా ఈరోజు చాలా మంచిది. మరియు ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా మంచిదే. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా బోర్లు తీయడానికి, స్లాబులు వేయడానికి ఈరోజు చాలా మంచిదండి. గర్భాధానం చేయడానికి, సీమంతం చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి, అన్నప్రాసన చేయడానికి, బారసాల చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.